హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ సిరీస్ వీడియోలో కొర్రా ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం. సో చాలా హెల్తీ రెసిపీ ఇది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. సో పర్ఫెక్ట్గా చేస్తే అసలు మిల్లెట్స్తో చేసిన రెసిపీలానే అనిపించదు, అంత టేస్టీగా, ప్రాసెస్ కూడా అంత సింపుల్గా ఉంటుంది. సో దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులను వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ని వేసుకోవాలి. సో వీడియోలో అయితే నేను నైట్ అంతా నానబెట్టిన బఠానీని హాఫ్ కప్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలానే హాఫ్ కప్ సన్నగా తరిగిన క్యాప్సికమ్ని వేస్తున్నా. అలానే చిటికెడు పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇలా టొమాటోస్ వేసిన తర్వాత కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. టొమాటోస్ ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్తో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్ వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి 1 కప్ ఓవర్ నైట్ అంతా నానపెట్టిన కొర్రల్ని వేసుకోవాలి. సో కొర్రలు ఎప్పుడు కూడా ఓవర్ నైట్ అంతా నానపెడుతూనే మనకు చాలా త్వరగా కుక్ అవుతాయి. సో ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి. ఫైవ్ టు 6 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెచ్చి చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.